హాయ్ అండి. ఇప్పుడు మనం చిత్రాన్నం చేసుకుందాము. దానికోసమని ఆనియన్, పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇదిగో దీంట్లో ముడి చింతకాయ అండి ఇది. ఇప్పుడు ఇది రైస్లో కలిపేసుకుందాము. ఈ చింతకాయని అంటే దీంట్లో ఏమన్నా సన్న అవి ఉంటాయి కదా పీసులు, అవన్నీ తీసేసి దీన్ని ఇప్పుడు అన్నంలో కలిపేసుకుందామండి. చూసారు కదండి, ఇవ్వండి దాంట్లో విత్తనాలు అవన్నీ కూడా వచ్చేసాయి. ఈ విధంగా ఇవి తీసేసుకుందాము. చూసారు కదండి, రైస్ ఆల్రెడీ వండి పెట్టుకున్నానండి, చల్లార్చుకున్నాను. దాంట్లో ఇంతకు తీసిన ముడి చింతకాయ కలిపేసానండి. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాము. ఇవ్వండి ఇలా చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నా తీసేద్దాము. ఇప్పుడు ఆ అన్నానికి మనం తాలింపు వేసుకుందామండి. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి తాలింపు వేసుకుందాము. 1 స్పూను మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, పచ్చెనపప్పు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అందుకని నేను పచ్చెనపప్పు ఎక్కువ వేస్తున్నాను. అవి తగులుతూ ఉంటే బాగుంటాయి పంట కింద. చూసారు కదండి, తాలింపు గింజలు వేగిపోయాయి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసానండి. ఇప్పుడు ఇవి వేగాలి. కొంచెం దీంట్లో సాల్ట్ వేసుకుందాము. అంటే ముడి చింతకాయలో సాల్ట్ ఉన్నా అది అన్నానికి సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో వేసుకుంటే ఉల్లిపాయకి కూడా సాల్ట్ పట్టి టేస్ట్ బాగుంటుంది. అందుకని కొంచెం సాల్ట్ వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు ఇవి బాగా వేగాలండి. మేము చిన్నపిల్లలప్పుడు నైట్ అన్నం మిగిలేదండి, అది మార్నింగ్ మా అమ్మ కంపల్సరీ ఇది చేసి పెట్టేది. మాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఇది మా అమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను. మా అమ్మమ్మ కానీ మా నాయనమ్మ కానీ అందరూ ఇదే చేసి పెడతారండి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదండి, వేగిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రైస్లో కలిపేసుకుందాము. ఇదిగోండి రైస్లో కలిపేసుకుంటున్నాను. ఇది 1 నిమిషం పొయ్యి మీద హీట్ అవ్వాలండి రైస్. అప్పుడు టేస్ట్ మారుతుంది, బాగుంటుంది టేస్ట్. రెడీ అయిపోయిందండి చిత్రాన్నం. మేమైతే ఇది చిత్రాన్నం అని అంటామండి. మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.